హాయ్ అండి అందరికీ. థర్డ్ క్లాస్ వరకు ఉన్నటువంటి నానార్థాలు అనేటటువంటిది ఒకసారి చూసేద్దాం మనం. మనకి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో మనకి నానార్థాలు ఏమీ పెద్దగా లేవండి. టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటివి కొన్ని మనం తీసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ మనం ఒక్కొక్కటి కూడా చూసేద్దాము నానార్థాల గురించి. అలాగే ప్రకృతి వికృతులు కూడా ఇదే వీడియోలో మనం అందించబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ చూస్తే దళం. దళం అంటే ఏంటి? దళం అంటే ఆకు, సైన్య విభాగం. ఆకు, సైన్య విభాగము. దళం అంటే ఆకు, సైన్య విభాగం. భరతం. భరతం అంటే భరతం అన్న, భారతి అన్న. భారతదేశము సంగతి. సంగతి అనేటటువంటిది వస్తుంది. ఫలం. ఫలం అంటే పండు, ప్రయోజనం. పండు, ప్రయోజనం. హరి. హరి అంటే కోతి, సూర్యుడు. ఇది ఒక పద్యంలో ఇచ్చారు. సింహము, చంద్రుడు. కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు. అనురాగము. ప్రేమ, స్నేహము. ఉజ్జీవం. ఉజ్జీవం అంటే బ్రతుకు, చైతన్యం. కళ. కళ అంటే స్వప్నము, ధ్వని. ఓకేనండి. నెక్స్ట్ వన్ వర్ణము. వర్ణం అంటే రూపము, కులము, రంగు. రూపము, కులము, రంగు. వాసన. వాసన అంటే సంస్కారము, అనుభూతి. సంస్కారము, అనుభూతి. చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. స్వప్నం అంటే కళ అంటే స్వప్నము, ధ్వని వచ్చింది. కానీ నానార్థం వచ్చేసరికి ఏ పదంకి ఆ పదమే డిఫరెంట్ అండి. దీనికి అవి చెందవు, దానికి ఇవి చెందవు. ఇప్పుడు భూమికి వచ్చినటువంటి నానార్థాలు వేరు, ధరణికి వచ్చిన నానార్థాలు వేరు, అవనికి వచ్చిన నానార్థాలు వేరు. అంటే ఆ పదాన్ని ఎన్ని దగ్గరలు వాడుతున్నామో అవి నానార్థం అవుతుంది తప్ప మిగతా వాటి నానార్థాలు అనేవి దీనికి చెందవు. భూమి నానార్థాలు ధరణికి చెందుతాయి అంటే చెందవు. ధరణి ఎక్కడెక్కడ వాడుతున్నామో అవి దాని నానార్థాలు అవుతాయి. భూమి ఎక్కడెక్కడ వాడుతున్నామో ఆ భూమి అనే పదం యొక్క నానార్థాలు అవుతాయి. కాబట్టి దేనివి దానికే. ఇక్కడ కళ అనే పదం ఉంది చూడండి. కళ అనే పదము యొక్క నానార్థం ఏంటి? స్వప్నము, ధ్వని. ఆ కళ అనే పదాన్ని ఏ రకంగా ఎక్కడెక్కడ వాడతామో అది దాని యొక్క నానార్థాలు అవుతాయి. ఈ స్వప్నం అనే పదము ఎక్కడ వాడతామో అవి దాని నానార్థాలు. కళ దగ్గర స్వప్నం వాడతారు, నిద్ర యొక్క దగ్గర కూడా స్వప్నం వాడతారు. కాబట్టి అలా వస్తుంది. నెక్స్ట్ వన్ సీమ. సీమ అంటే దేశము, ప్రదేశము, రాజ్యము. దేశము, ప్రదేశము, రాజ్యము. ఆడు అంటే నర్తించడం, ఆడడం, చెలించడం. ఆడువారు. ఆడు అంటే ఆడువారు అంట. రాలు అంటే 8th క్లాస్. రాలు అంటే పడు, రాయి, నాశించు. ఇది ప్రతి పాఠం వెనుకున్నటువంటివి అవి, ప్రతి లెసన్ వెనుకున్నటువంటివి. రాలు అంటే పడు, పడడము, రాలడం అంటాం కదా అలా. రాలు అంటే రాయి అనేటటువంటిది ఇంకో మీనింగ్ వస్తుంది. అలాగే నాశించు, నాశించు అనేటటువంటిది కూడా వస్తుంది. నెక్స్ట్ పాడి అంటే క్షీరము. క్షీరము, ధర్మము, న్యాయము. పాడి అంటే క్షీరము, ధర్మము, న్యాయము. ఫస్ట్ది దాని యొక్క మెయిన్ మీనింగ్ని తెలియజేస్తుంది. జాడ అంటే విధము, ఆచూకీ అంటే మినిమం అందులో ఒక్కటైనా మెయిన్ మీనింగ్ని తెలియజేస్తుంది అన్నమాట. జాడ అంటే ఆచూకీ అనేది మెయిన్ మీనింగ్. విధము, ఆచూకీ, దారి. నెక్స్ట్ వన్ తల్లి. తల్లి అంటే మాత, పెద్దది, ముఖ్యమైనది, పూజ్యురాలు. మాత, పెద్దది, ముఖ్యమైనది, పూజ్యురాలు. నెక్స్ట్ వన్ ఆశ. ఆశ అంటే దిక్కు, కోరిక. దిక్కు, కోరిక. సమయము. సమయం అంటే కాలము, శపథము, ఆజ్ఞ. కాలము, శపథము, ఆజ్ఞ. పేరు అంటే ఏంటమ్మా? నామము, కీర్తి, దండ. నామము, కీర్తి, దండ. సమాజము. సభ, ప్రజల సమూహము, ఏనుగు. సభ, ప్రజల యొక్క సమూహము, ఏనుగు. సభ అంటే చూడండి, ఇక్కడ సభ ఉంది కదా, దీని యొక్క ఇవన్నీ అయిపోతాయేమో అనుకోకూడదు మీరు. సభకి వేరు, సమాజంకి వేరు. సభ అంటే కొలువు, కూటమి, జన సముదాయము, జూదము. అర్థమైందండి? గడ్డ. గడ్డ అంటే భూమి. గడ్డ అంటే భూమి. దుంపను కూడా గడ్డలు అంటారు, ఆలుగడ్డలు అలా. వ్రణము. వ్రణము
అలాగే ఒడ్డు చూడండి, నది యొక్క ఒడ్డుని కూడా గడ్డ అంటారు. మనకి గడ్డలు పారుతాయి కదా, అంటే చిన్న చిన్న కాలువలు వస్తాయి కదండి మనకి ఊరికి. ఆ నది నీరు ఎక్కడ మనకు వస్తుంది, దాన్ని కూడా గడ్డ అని చెప్తారు. అలా ఒడ్డు, ఆ నది యొక్క దాని యొక్క ఒడ్డుని గడ్డ అని చెప్తారు. నెక్స్ట్ జనని. జనని అంటే తల్లి. చూడండి ఇక్కడ మాత, ఇక్కడ తల్లికి వచ్చినవి వేరు. మాత పెద్దది, ముఖ్యమైనది, పూజ్యురాలని వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి జననీకి వచ్చేసరికి మారిపోతాయి. జనని అంటే తల్లి. ఒక జాతి గబ్బిలాన్ని కూడా జనని అంటారంట. దయ, జనని అంటే దయని కూడా జనని అంటారంట. కన్నడం అంటే చూడడం, ప్రసవించడాన్ని కూడా కన్నడం అంటారు, తెలియడాన్ని కూడా కన్నడం అంటారు. నెక్స్ట్ మతి అంటే బుద్ధి, అలాగే తలపు, అలాగే నీకు మతి ఉందా అని అంటారు. ఇచ్చని కూడా మతే అంటారు. పలుకు అంటే నింద పలకడం అంటే యాక్చువల్గా ఏంటి, మాట్లాడడం. ఒక మీనింగ్ తప్పనిసరి ఉంటుంది, ఒరిజినల్ మీనింగ్. నింద ఖండము. ధర్మము అంటే న్యాయము, యాగము, పుణ్యము. న్యాయము, యాగము, పుణ్యము. కన్ను అంటే నేత్రము, బండి చక్రము. నెక్స్ట్ వన్ పంక్తి అంటే వరుస, సేన. క్షేత్రము, పుణ్యక్షేత్రము, చోటు. నెక్స్ట్ వన్ ఉత్సాహం అంటే కోరిక, ఒక రకమైన ప్రయత్నం. మిత్రుడంటే స్నేహితుడు. సూర్యుడు కూడా మిత్రుడు. ఎందుకు, కలువలకు మిత్రుడు చంద్రుడు, తామరలకి మిత్రుడు సూర్యుడు. ఓకేనండి. నెక్స్ట్ దిక్కు అంటే దిశ, అలాగే ఆధారం. ఏ దిక్కు లేదు ముసలిదానికి అని అంటారు, ఏ ఆధారం లేదని అర్థం. నెక్స్ట్ వన్ సకలము అంటే సర్వము, అలాగే నిండైనది, అన్నింటినీ కలిగి ఉండడాన్ని కూడా సకలము అంటారు. నెక్స్ట్ వన్ పాదం అంటే చరణము, కిరణము. దేశము, భాగము, రాష్ట్రము. దేశం అంటే భాగము, రాష్ట్రము. చూడండి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఈ స్టార్ గుర్తు వచ్చినవి మాత్రం. చైతన్యము ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఇవి మనకి ఫిల్ చేయమని ఇచ్చారు. ఇది మనకు నచ్చిన ఫిల్ చేస్తాం, అంటే డిక్షనరీ చూసి ఫిల్ చేయమన్నారు కాబట్టి. కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ వాళ్ళు ఇచ్చినటువంటివి కాబట్టి తప్పనిసరిగా ఇదే వర్డ్స్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు. అందుకే మనకి ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చైతన్యం అంటే ప్రాణము, తెలివి. ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ఇచ్చారు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. మదనం అంటే కాముకత్వము, ఉమ్మెత్త. మదనం అంటే కాముకత్వము, ఉమ్మెత్త. కాలం అంటే సమయము, నలుపు. క్రతువు అంటే యజ్ఞము, విష్ణువు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనండి. చైతన్యం అంటే ప్రాణము, తెలివి. మదనం అంటే కాముకత్వము, ఉమ్మెత్త. కాలం అంటే సమయము, నలుపు. క్రతువు అంటే యజ్ఞము, విష్ణువు. నెక్స్ట్ ఇంపు అంటే ప్రియము, సంతోషము, శోభ. గుణము అంటే స్వభావము, వింటినారి. వరద అంటే వెల్లువ, ఒక నది, దుర్గా. సీమ అంటే పొలిమేర, ప్రదేశము, పొలము. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు చెప్పాను కదా, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు కాబట్టి. భాష అంటే ఒట్టు, ప్రయాణము, భాష అంటే భాష, ఒట్టు, ప్రయాణము. చీరు అంటే చీల్చడము. పలుకు, గోకు. రసము అంటే రుచి, పసరుని రసం అంటాం.
జలము, జలముని కూడా రసం అనే మీనింగ్ వస్తుందంట. రుచి, పసరు, జలము సేమ్ మనకి ఇలాగే ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. రసం అంటే జలము, రుచి, పసరు. చీరు అంటే పలుచు, పలుచు, నెక్స్ట్ గోకు, నెక్స్ట్ చీల్చు. భాష అంటే ఒట్టు, ప్రయాణము, భాష. లెస్స అంటే యోగ్యము, శ్రేష్టము, క్షేమము. యోగ్యము, శ్రేష్టము, క్షేమము. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. అంగము అంటే అవయవము, భాగము, శరీరము. అవయవము, భాగము, శరీరం. విహంగము, విహంగము అంటే పక్షి, బాణము, మబ్బు. శ్రేయము, ధర్మము, శుభము, మోక్షము. శిఖ, శిఖ అంటే సిగ, కిరణము, మంట. కీడు అంటే అపకారము, మాలిన్యము, తప్పు. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, చూసుకోండి ఇవి, చూసుకోండి. అంగము అంటే అవయవము, భాగము, శరీరము. విహంగం అంటే పక్షి, బాణము, మబ్బు. శ్రేయం అంటే ధర్మము, శుభము, మోక్షము. శిఖ అంటే శిఖ అంటే సిగ, ఇది వికృతి కూడా. కిరణము, మంట. కీడు అంటే అపకారము, మాలిన్యము, తప్పు. అర్థమైందండి. నెక్స్ట్ వన్. నానార్థాలు మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నవి బ్యాక్ సైడ్ ఉన్నవి ఒకసారి చూద్దాం. 8th క్లాసు. అక్షరం, అక్షరం అంటే ఏమిచ్చారు? ఓంకారము, మోక్షము. ఈ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నవి యాజ్ టీజ్గా ఉంటాయి కాబట్టి ఇవి ఇంపార్టెంట్. ఓంకారము, మోక్షము. టెట్కి అయితే మాత్రం యాజ్ టీజ్గా ఉన్నవి మాత్రమే ఇస్తారండి. డిఎస్సికి అయితే మూలమూల ఉన్నవన్నీ ఇస్తారు కాబట్టి. అర్థము అంటే ధనం. అర్థం అంటే ధనము, కారణము. ఏం అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నా అంటాము, అలా వస్తుంది. అర్థం అంటే ధనం అనేది ఒరిజినల్ మీనింగ్. అంకురం అంటే తెలుసు, అంకురం అంటే మొలక. అంకురం అంటే ఏంటి? మొలక. కానీ జలము, రక్తము అనే మీనింగ్ కూడా వస్తాయి. కుమారుడు అంటే స్కందుడు, స్కందుడు బాలుడు. గంగా అంటే నది, భగీరథి, నది, భగీరథి, నీరు. చీరము అంటే చీర, నారచీర, గోచి, రేఖ. తాత అంటే నక్షత్రము, ఓంకారము, వాలి భార్య. ఎవరండి? వాలి భార్య. నెక్స్ట్ వన్ చూద్దాం. తీర్థము, తీర్థం అంటే నీరు, పుణ్యస్థలం. తీర్థం అంటే నీరు, అదేవిధంగా పుణ్యస్థలాన్ని కూడా తీర్థం అంటారు. దర్శనము అంటే చూపు, కన్ను, బుద్ధి. దీనికి సంబంధించినటువంటి మెయిన్ మీనింగ్ అనేది ఒక్కటైనా ఉంటుంది. నెక్స్ట్ వన్. దివి, దివి అంటే స్వర్గము, ఆకాశము. ప్రతిష్ట అంటే కీర్తి, స్థాపన. ఫలము అంటే పండు, ప్రయోజనము. బ్రతుకు, జీవితము, జీవితకాలం, జీవనోపాయం. మందిరము, గుడి, ఇల్లు, శరీరము. గుడి, ఇల్లు, శరీరము. మాట అంటే పలుకు, నింద, సంగతి. భూమి దగ్గర మనకి ఇందాక వచ్చింది కదా అండి సంగతి అని. భారతం దగ్గర భారతదేశము సంగతి అని. మిత్రుడు, మిత్రుడు అంటే సూర్యుడు, స్నేహితుడు. నెక్స్ట్ వన్. అలాగే రక్తము, రక్తం అంటే ఎరుపు, రుధిరము, రాగి. వర్షము, వాన, సంవత్సరం. విహగము, పక్షి, పావురము. నెక్స్ట్ వన్. సంతానము, సంతానం అంటే బిడ్డ, అదేవిధంగా కులము. సమాజము, సభ, మనుషుల యొక్క గుంపు. అలాగే ఏనుగు, ఏనుగు అనేటటువంటిది కూడా వస్తుందంట. సీమ, దేశము, వరి మడి, గుర్తు. సీమ అంటే దేశము, ప్రదేశము కూడా వస్తుంది. దేశము, వరి మడి, గుర్తు. సుధ అంటే అమృతము, పాలు, సున్నం. అమృతము, పాలు, సున్నం. ఇక్కడికి నానార్థాలు అనేవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మనం ప్రకృతి వికృతులకు ఒకసారి చూద్దాం. ఇందులో
అక్షరము అచ్చరము, అద్భుతము అబ్బురము, ఆర్యుడు అయ్య, ఆసరా అంటే ఆసరా. మనం ప్రతి క్లాస్ వెనుకున్నవి కూడా నేను రాశాను, కానీ ఇవి 8th క్లాస్లో ఉన్నవి ఒకసారి చూసాక ప్రతి క్లాస్లో ఉన్నవి నేను చెప్తాను. ఇక్కడ చూద్దాం. అక్షరం అంటే అచ్చరం, అద్భుతం అబ్బురం, ఆర్యుడు అయ్య, ఆశ్రయం ఆసరా, కాంక్ష ఖర్చు మోస్ట్ ఇంపార్టెంట్, చంద్రుడు చంద్రుడు, తీరము దరి, త్యాగము త్యాగము, దీపము దివ్వె, ధర్మము దమ్మము, పట్టణము పట్టణం, పత్తనము అనేటటువంటిది ప్రకృతి, పట్టణము అనేటటువంటిది వికృతి. మోస్ట్ ఇంపార్టెంట్. పంక్తి బంతి, పక్షి పక్కి, ప్రయాణం పయనం, భోజనం బోనం, యోధు జోదు, యత్నము జత్రం. యాతో వచ్చినవి జాతో వస్తాయండి. రాజు రాయలు లేదా రేడు, బండిరా వస్తుంది, రేడు కూడా అవుతుందన్నమాట. కర్మము కరుమము. నెక్స్ట్ వన్ విధము వితము, సంధి, స్తంభము కంబము, స్థలం తల, స్థలంకి తల, స్నానము తానము. చూడండి, సా వస్తే తా వస్తున్నాయి. నిద్ర నిదుర, బంగారం బంగారు, రాట్టు రేడు వచ్చింది. రాజు దగ్గర కూడా రేడు వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ అంబ. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఇక్కడ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ మెన్షన్ చేశారు కాబట్టి ఒకవేళ ఆప్షన్స్లో రాట్టు అని ఇస్తే రాట్టుకే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత రాజుకి ఇవ్వాలి. అంబ అంటే అమ్మ, ఆకాశం అకసం, ఆశ్చర్యం అచ్చెరువు, ఆహారం ఓగిరం, ఉత్తరిగం, కథ కవి కయి, కాలం కారు, కాలము అంటే కారు అంట. చూడండి, కార్యము అంటే కర్జము, కుమారుడు కొమరుడు, గర్భం అంటే కడుపు, త్యాగం అంటే త్యాగము, గర్భం అంటే కడుపు. డిఫరెంట్గా ఉంటాయి ఇవి. దశ, దీపము దివ్వె, దోషము ధర్మము దమ్మము, పుణ్యము, పుస్తకము పొత్తము, భక్తి, సంతోషము సంతసం. అయితే ప్రకృతి అంటే ఏంటి, వికృతి అంటే ఏమిటి? ప్రకృతి అంటే సంస్కృతంలో నుంచి కొన్ని పదాలు, ప్రాకృత పదాలు అనేటటువంటివి తెలుగులోనికి వచ్చి చేరాయి. వీటినే ప్రకృతులు అంటారు. వికృతులు అంటే కొన్ని పదాలు వర్ణ లోపము వలన, వర్ణ ఆగమం వలన, వర్ణాధిక్యం వలన, వర్ణ ఆధిపత్యం వలన వికృతాలుగా మారిపోయాయంట. ఏదో ఒక వర్ణ లోపం కావచ్చు, వర్ణ ఆగమం కావచ్చు, వర్ణ ఆదేశం కావచ్చు, ఏదో ఒక దానివల్ల అవి మారిపోయాయంట. దాన్ని ఏమంటున్నారంటే వికృతులు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ప్రకృతి వికృతులు ప్రతి పాఠం వెనక ఉన్నటువంటివి ఒకసారి చూద్దాం. ఇవి 6th క్లాస్లో ఉన్నవి చూద్దాం. ఫస్ట్ రథం. ఈ బాక్స్ అనేటటువంటిది 6th క్లాస్లో ఇచ్చారమ్మ. అది దేనివల్ల వికృతిగా మారిందని అడిగారు. రథం అంటే అరథం అంటే ఆకారంలో చేంజ్ అయ్యింది. ఆ పదం యొక్క ఆకారం మొత్తం చేంజ్ అయిపోయింది. అంగుళీయకము అంటే ఉంగరము. అంగుళీయకము అంటే ఉంగరము. అక్షరాలు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ కూడా అప్సర అంటే అక్షర, షాసాలకు బదులు చకారం వచ్చింది. చంద్రుడు అంటే చంద్రుడు, అవే అక్షరాలు కొద్ది మార్పు చెందాయి. హితం అంటే హితం, ఇది హకార లోపం. ఇలా అయిపోయినాక నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇవి రథం అంటే అరథం 6th క్లాస్, ఇవన్నీ 6th క్లాస్ చూద్దాం. ఆహారము ఓగిరము, ధర్మము దమ్మము, ప్రాణము పానము, కథ సంతోషము సంతసము, స్త్రీ సిరి, దీపము దివ్వె, రోషము రోసం, ఆశ్చర్యం అచ్చెరువు, కవి కయి, విద్యే, కన్నడు కృష్ణుడు. చూడండి, ఇది వికృతి అటుంది, ప్రకృతి ఇటుంది. అంటే అలా ఇచ్చారు టెక్స్ట్ బుక్లో, ఎలా ఇస్తే అలా. రథం అరథం, కుమారుడు కొమరుడు, ఆజ్ఞ ఆన, భాష, అంబ అమ్మ, నిద్ర నిదుర,
ఆశ్చర్యము అచ్చెరువు, ముఖం మొగం, సుఖం సుఖం, భయము భయము, భయము భయము, స్త్రీ ఇంతి, స్త్రీ అంటే ఏమొస్తుంది ఇంతి, అక్షరము అక్కరము, రాత్రి రాతిరి, ముద్ర ముద్దర, రాజు రేడు లేదా రాయలు అని వస్తుంది. నెక్స్ట్ వన్ ఫలం, ఫలం అంటే ఏంటి పండు, పయసు అంటే నీరు అంట, చూడండి పయసు అంటే నీరు, బృంగారము, బృంగారము బంగారు, బృంగారము అన్న బంగారము అన్న బంగారు అనేటటువంటి వికృతి వస్తుందమ్మా. ఈ బృంగారము లేదా బంగారము అనేవి రెండు కూడా ప్రకృతిలే, బృంగారం ఏమి వికృతి కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు కన్నడు, చేష్ట చేత, మీరు రిపీట్ అవుతున్నాయని నా మీద కోపం అయిపోవద్దు. నేను టెక్స్ట్ బుక్ వెనక ఉన్నవి అలా రాశాను తప్ప అది రిపీట్ అయినా సరే ఒక్కొక్కసారి ఏదో ఒకటి రిపీట్ అయినట్లు అనిపిస్తే రాయలేదు, మిగతా ఏదైనా రిపీట్ అయితే రాశాను. ఏదో జస్ట్ ఒకటి ఉంటుంది తప్పితే ఎక్కువేముండవు. చేత హృదయము యథ, నెక్స్ట్ నిబ్బ, నిబ్బ అంటే నెపము, నెబ్బ అంటే నెపము. ఇది మీకు పీడిఎఫ్ కూడా ఇస్తానండి టెలిగ్రామ్ గ్రూప్లో ఒక 2 days పోయినాక, లేకపోతే రేపు పెడతాను. విద్య అంటే విద్యే, విద్య అంటే విద్యే, అగ్ని అంటే అగ్గి, హంస అంటే అంచ, ధర్మము దమ్మము, ముఖము మొగము, ప్రయాణము పయనం, స్థలము తలము. చూడండి నెక్స్ట్ వన్ సత్వము సత్తువ, సత్వము అంటే సత్తువ, భత్యము భత్యము, కీర్తి కీర్తి, కార్యము కర్జము, ప్రాంతము పొంత, ఆహారం ఓగిరం, ఆశ్రయం ఆసర, ప్రయాణం పయనం, పట్టణము పత్తనము, ఇది అటుదిటు ఇటుదటు రాసుకోండి, పుస్తకము పత్తము, పక్షి పక్కి, ఆశ ఆశ, మూలిక మొలక, దృఢ దిటవు, ఆధారము ఆదరువు, లక్ష్మి లచ్చి, ప్రేమ పెరిమ, కార్యము కర్జము. ఎక్కడి నుండి తేలేదు, ప్రతి లెసన్ వెనుక ఉన్నవి. ఉద్యోగము ఉద్దియ, ధర్మము దమ్మము, భక్తి బత్తి, నిత్యము నిత్యలు, మాణిక్యము మాణికము, మాణిక్యము అంటే మాణికము, కుమారుడు కొమరుడు, స్వామి సామి, రత్నము రతనము, సింహము సింగము, భాష భాష, సత్యము సత్తు, అపూర్వము అబ్బురము, ముగ్ధ ముగుద, ముగ్ధ అంటే ముగుద, ఆరం జ్యోతి అరుంధతి ఆరం జ్యోతి, ముగ్ధ ముగుద, అపూర్వము అబ్బురము, మనుష్యుడు అంటే మనిషి, పత్తనము పఠనము, ఇక్కడ ఒరిజినల్గా ఉంది. నెక్స్ట్ హితము ఇతవు, హితము అంటే ఇతవు, గర్భము కడుపు, కవిత కైత, కులము కొలము, ఆజ్ఞ ఆన. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆకాశం ఆకాశం, వర్షము వరుసము, ప్రయాణము పయనం, చంద్రుడు చందురుడు, గృహము గీము, సముద్రము సంద్రము. నెక్స్ట్ వన్ రేయి రాత్రి, కులము కొలము, మతి మది, ఫలం పండు, శర్కర చక్కెర, శర్కర చక్కెర, ఇది మనకి టెక్స్ట్లో ఇచ్చారు. పద్యము పద్యము, సంతోషం సంతసం. నెక్స్ట్ సూర్యుడు సూర్యుడు, సూర్యుడు సూర్యుడు, అమావాస్య అమావాస్య, ఆర్య అయ్య, ఉపాధ్యాయుడు వజ్జ, పద్యము పద్యము, శాస్త్రము చట్టము, పుణ్యము పుణ్యము, భక్తి బత్తి. నెక్స్ట్ వన్ విజ్ఞానము విజ్ఞానము, గార్ధబము అంటే గాడిద, గార్ధబము గాడిద, త్యాగము త్యాగము, యముడు జముడు, యముడు అంటే జముడు, గుణము గుణము గుణము, సుఖము సుగము, ఘోరము ఘోరము. ఓకేనండి, గుణము గుణము, సుఖము సుగము, ఘోరము ఘోరము, ఇలా. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ రకంగా మీరు ఇది మీకు పీడిఎఫ్గా నేను అందిస్తాను. ఈ రకంగా మీరు అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు మాత్రం ఇలా ఇవి మాత్రం తప్పనిసరిగా చదువుకోండి, ఎందుకంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్గా ఇచ్చారు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
అన్నీ కవర్ చేయడం జరిగిందండి. ఎక్కడ కూడా మీకు నానార్థం అనేది మిస్ కాలేదు.